ఖచ్చితంగా దాని మీద చర్యలు అయితే తీసుకోవాలి. అవినీతి అనే దాన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు. కానీ ఏదైనా ఒక ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ లో కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్యూర్ అవుతాయి, కొన్ని నార్మల్ గా ఉంటాయి. అయితే దురుద్దేశం ఉండకూడదు. ఈ ప్రోగ్రాం పెట్టి ఈ ప్రోగ్రాం వలన మనము దాంట్లో సంపాదించుకోవచ్చు అనేటువంటి దురాశతో గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేస్తే పెద్ద తప్పు. ఇది అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు 1000 రూపాయలు తీసే బ్యాట్ 3,000 బిల్లు పెట్టారనుకోండి, ఏమనాలి దాన్ని? ఏమనాలి? అవినీతే కదా. అది ఎటుపోయే డబ్బులు తేలాలి కదా. కాబట్టి ఇక్కడ విజిలెన్స్ అనేది ఖచ్చితంగా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వము లేట్ చేయకూడదు, చేస్తున్నది. నేను ఏం అభిప్రాయపడుతున్నానంటే, బాగా గమనించి, చిత్తూరు జిల్లాలో అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో, ఇటు రోజారెడ్డి విషయంలో చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సాఫ్ట్ కార్నర్ ఉందేమో అని నాకు ఒక డౌట్ ఉంది. ఆయన విషయంలో మైనింగ్ సంబంధించి ఏది తెలుసలే ఇప్పటి వరకు, 2 ఏళ్ళు అయిపోయినా. ఈమె విషయంలో కూడా ఏది తెలుసు. మళ్ళీ అవినీతి ఉందని చెప్తున్నారు, పెద్దగా జరుగుతున్నదని చెప్తున్నారు, డిబేట్లలో మాట్లాడుతున్నారు తెలుగుదేశం. మరి ఎందుకు వదిలిపెడుతున్నట్టు, ఎందుకు ఆలస్యం చేస్తున్నట్టు? ఇది అనుమానం రాదా? వస్తుంది కదా. ఇది ఉండకూడదు ఏ గవర్నమెంట్ అయినా కూడా. ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనుకోండి, ఈ తెలుగుదేశం గవర్నమెంట్ లో రేపు ఇప్పుడు జరిగేటువంటి రాజధాని అవినీతి విషయాన్ని ఆయన వదిలిపెడతాడు. రేపు వదిలిపెట్టాడు. మీలాగా ఊరుకుంటాడా? 2 సంవత్సరాల వరకు వెయిట్ చేస్తాడా? చేయడు. అందువల్ల ఇక్కడ ప్రభుత్వం అన్నది ఎన్ని ఉన్నా కూడా అది రొటీన్ అడ్మినిస్ట్రేషన్ నడిచేటప్పుడు ఒకవైపు విజిలెన్స్ కమిటీని వేసిన తర్వాత, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, రిపోర్ట్ స్టడీ చేయడానికి వెంటనే ఎఫ్ఐఆర్ పెట్టడానికి గంటల వ్యవధి సరిపోతుంది, రోజుల వ్యవధి కూడా అవసరం లేదు. మరి ఎందుకు ఇంతవరకు ఎఫ్ఐఆర్ కట్టలేదు కదా? మైనింగ్ సంబంధించి కూడా ఒక్క ఎఫ్ఐఆర్ కట్టలేదు ఇప్పటి వరకు. విపరీతంగా జరిగింది, విపరీతంగా మైనింగ్ దోపిడీ జరిగింది. మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా కంటిన్యూ అవుతున్నది ఆ దోపిడీ మైనింగ్ లో. అందుకనే చర్యలు తీసుకోలేదేమో అని నాకు అనుమానం. నాకు ఒక జిల్లాలో ఒక ఎగ్జాంపుల్ ఒక అతను చెప్పాడు. ప్రస్తుతం అక్కడ నెల్లూరు జిల్లాలో కూడా బార్డర్ ఆఫ్ ప్రకాశం జిల్లాలో అక్కడ ఫారెస్ట్ కు సంబంధించినటువంటి ల్యాండ్ పక్కన ప్రైవేటు ల్యాండ్ కొని ఫారెస్ట్ ల్యాండ్ లో కూడా మైనింగ్ దోపిడీ చేస్తున్నారు ఈ గవర్నమెంట్ లో కూడా అని నేను చెప్పాలి. అందుకని మీరు ఆపుతున్నారు ఇవన్నీ. ఏదో నామికా వస్తే ఆ విజిలెన్స్ వేసాం, కమిటీ వేసాం, అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి అని చెప్తే సరిపోతుందా? తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలి కఠినంగా. ఎందుకు వదిలిపెడతారు? తీసుకోవాలి కదా. ఇప్పుడు ఏమైపోతుందంటే రాజకీయాల్లో మళ్ళీ మేము వస్తే వీళ్ళంతా మన వాళ్ళే అవుతారు అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న వేస్తున్నా, అవినీతిని గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు నేను వచ్చి నాకు చూస్తే అనకూడదు. ఇప్పుడు అవినీతి జరుగుతుంటే ఇప్పుడు ఆపాలి, ఇప్పుడు ఆపు, ఎక్కడ జరుగుతుందో బయటికి తీయి, అవసరమైతే కంప్లైంట్ ఇవ్వు, అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ కు కంప్లైంట్ ఇవ్వు, అవసరమైతే కోర్టులో కేసులు అయ్యి దాన్ని ఆపితే అసెంబ్లీకి రమ్మనండి సార్, అసెంబ్లీకి రమ్మనండి. చెప్తున్నారు కదా, చెప్పండి, అసెంబ్లీ టైం ఇస్తామని చెప్పండి, వస్తారు. ఒకవేళ జనరల్ గా ఉన్న పర్సెప్షన్ కరెక్ట్ సార్, మీరు మంచి పాయింట్స్ లేవనెత్తారు. మనం కంక్లూడ్ చేద్దాం. మోహన్ రెడ్డి గారే కాదు, ఎవరైనా కానీ అనేది ఏంటంటే, ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉంటాయని అనుకున్నప్పుడు శేఖర్ రెడ్డి గారు ఇప్పుడే ప్రస్తావించినట్టు ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ యువర్ వాయిస్ టు బి హర్డ్ బై ది పబ్లిక్ ఆర్ కామన్ మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ అసెంబ్లీ ఆర్ మండలి. సో మండలికి అసెంబ్లీకి వచ్చినప్పుడు పులివెందుల ఎమ్మెల్యే అంటే ఏంది వచ్చి అసెంబ్లీలో ఏమైతుంది సార్? కాదా ఏంటి? మీరు సమస్యలు ఇంపార్టెంటా లేదా డిజిగ్నేషన్ ఇంపార్టెంటా? ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ మోహన్ రెడ్డి గారు, బాజీ గారు, లక్ష్మణ్ గారు అండ్ శేఖర్ రెడ్డి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.